హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే శివముష్టి వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలో సవివరంగా వివరించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శివముష్టి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చినప్పుడు మాత్రమే మొదలు పెట్టుకోవాలి. మీకు ఉద్యాపన చేసేటప్పుడు 4 సోమవారాలు వచ్చినా పర్వాలేదు, కానీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం 5 సోమవారాలు ఖచ్చితంగా రావాలి. ఈ వ్రతాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎన్ని వత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలి, ఇంకా ఏమేం పెట్టుకోవాలి అని, ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి, ఉద్యాపన ఏంటి, ఎలా చేసుకోవాలి, ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. తర్వాత 5 సంవత్సరాలు చేస్తానా, 3 సంవత్సరాలు చేస్తానా, ఎన్ని సంవత్సరాలు చేస్తానా అనేది సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఉద్యాపన చేసేటప్పుడు మాత్రం 5 రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రారంభించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 సోమవారాలు ఉండాలి. 5 సోమవారాలు పూజ చేసిన తర్వాత శివుని దగ్గర పెట్టుకునే ఐటమ్స్ వేరువేరుగా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం పదండి. మొదటి వారము బియ్యాన్ని, రెండవ వారము గోధుమల్ని, మూడవ వారము నువ్వుల్ని, 4వ వారము శనగల్ని. అయితే ఇక్కడ ఎర్ర శనగలు కాదండి, తెల్ల శనగల్ని మాత్రమే వాడుకోవాలి. 5వ వారము మినుముల్ని. ఇవన్నీ తీసుకొని మొదటి వారం బియ్యం ఇలాంటి నూక, దుమ్ము, శుభ్రమైన బియ్యాన్ని తీసుకొని మేమైతే మొదటి వారం మా ఇంటి దగ్గరే చేసుకున్నాము. రెండవ వారము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ గుడిలో చేసుకున్నాము. మా ఊరి గుడి ఇది. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు. ఒక సిబ్బిని తీసుకోవాలి. దీనినే సిబ్బి అంటాము. దీని మీద పట్టే అన్ని బియ్యాన్ని శుభ్రంగా నీట్గా విరిగిన బియ్యం ఎక్కడా లేకుండా వేరుకొని ఎన్ని పడితే అన్ని పోసుకోవాలి. తర్వాత ఒక ఎక్స్ట్రా పిడికెడు తీసుకోవాలి. అంటే మొత్తం ఒక సిబ్బి పైన బియ్యం, పిడికెడు బియ్యం అన్నమాట. నూక లేకుండా, పురుగు లేకుండా, మట్టి లేకుండా శుభ్రంగా ఏరుకొని శుభ్రమైన బియ్యాన్ని మాత్రమే శివయ్య పైన సమర్పించుకోవాలి. తర్వాత ఇలా మొదటి వారం బియ్యంతో పూజా సామాగ్రి, శివుని అభిషేకం చేసుకొని, అభిషేకం పంచామృతము, కుంకుమ, పసుపు, అక్షంతలు, గంధము, పూలు, బిల్వపత్రాలు, ఏకబిల్వము. తర్వాత ఖచ్చితంగా 11 వత్తులు వేసుకొని ఒక దీపాన్ని మాత్రం వెలిగించుకోవాలి. ప్రతి వారం ఒక దీపాన్ని శివయ్య దగ్గర 11 పోగుల వత్తిని వెలిగించుకోవాలి. తర్వాత శివ అష్టోత్తరం కానీ, శివ పంచాక్షరి మంత్రం కానీ, ఓం నమ శివాయ అంటూ పూజ చేసుకోవాలి. వత్తులు వేసి దీపాన్ని చక్కగా వెలిగించుకోవాలి. విభూతి, పూలు, పత్రి అన్నీ అలంకరించిన తర్వాత కొబ్బరికాయను కొట్టి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. తర్వాత మనం తీసుకువెళ్ళిన బియ్యం పోసిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత అక్కడే గుళ్ళో కూర్చొని శివముష్టి వ్రత కథను చదువుకోవాలి. ఈ కథ చదివిన తర్వాత ప్రదర్శనలు చేసి ఇంటికి రావాలి. ఇలా మొదటి వారం చేయాలి. రెండవ వారం గోధుమలను కూడా శుభ్రంగా చేసుకొని గోధుమలను కూడా, వారం మినుములను, 4వ వారం నువ్వులను, ఇలా మొత్తం 5 వారాలు పోసుకున్న తర్వాత అన్ని వారాలు శివముష్టి కథను చదువుకోవాలి. ఈ కథను 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చేస్తానని సంకల్పం చేసుకొని, అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతే ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, త్రిలోకేశాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః,
అంధకసురదాయ నమః గంగాధరాయ నమః లలాటాక్షాయ నమః కాళకాలాయ నమః కృపనిధయే నమః ఓం భీమాయ నమః పరశుహస్తాయ నమః మృగపాణే నమః జటధరాయ నమః కైలాసవాసిన్యే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం వృషంభరుడాయ నమః భస్మోద్విలాయకాయ నమః సామప్రియాయ నమః ఓం స్వరమయాయ నమః ఓం త్రయమూర్తయే నమః ఓం సామప్రియాయ నమః ఓం మనీశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః హవిష్యనే నమః సోమాయ నమః ఓం సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః హిరణ్యరథసే నమః దుర్దశాయ నమః ఓం దేవతాయ నమః గిరీశాయ నమః భుజంగభూషణాయ నమః ఓం గిరిప్రియాయ నమః కృతవాసిన్యే నమః ఓం భగవతే నమః ఓం మృత్యుంజయాయ నమః సూక్ష్మతనవే నమః జగన్వ్యాపిన్యే నమః చారువిక్రమాయ నమః ఓం శంకరాయ నమః ఓం స్థానవే నమః పౌర్భుజ్ఞాయ నమః దిగంబరాయ నమః అష్టమూర్తయే నమః అనేకాత్మాయ నమః శుద్ధవిగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః మృడాయ నమః పశుపతయే నమః దేవ్యాయ నమః మహదేవ్యాయ నమః హరయే నమః పుష్పదంతాయ నమః ఓం అవ్యక్తాయ నమః అనంతాయ నమః తారకాయ నమః ఓం శ్రీ పరమేశ్వరాయ నమో నమః హర నమ పార్వతీపతే హర 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 మహాదేవ హర బులాశంకర భగవానకి. ఇలా మనం తీసుకువెళ్ళిన ద్రవ్యాన్ని అలా పిడికిడితో పట్టి శివయ్య పైన వేసుకోవాలి. అలా సిబ్బి పైన ఆ విధంగా లెక్క కట్టుకొని ఎన్ని సంవత్సరాలు చేసుకుంటామో ముందే నిర్ణయించుకొని ప్రారంభించుకోవాలి. అయితే ఉద్యాపన కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చు, రెండవ సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చు, లేదంటే 5 సంవత్సరాలు మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క బ్రాహ్మణునికి ఇచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవచ్చు. లేదంటే మొత్తం పూర్తయిన తర్వాత 5 సంవత్సరాలది 5వ సంవత్సరం ఉద్యాపన పూర్తి చేసుకోవచ్చు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇచ్చి కూడా ఉద్యాపన చేసుకోవచ్చు. లేకపోతే 5 వస్తువులు ఒక్కసారే ఇచ్చి కూడా ఉద్యాపన చేసుకుంటాము. ఇక శివముష్టి వ్రత కథ. ఈ కథ ఏంటో చూద్దాం. ఈ వ్రత కథలోనే ఉంది ఈ వ్రతం యొక్క ఫలితము, ఈ వ్రతం చేసుకుంటే కలిగే ఫలితాలు, లాభాలు ఇవేంటో శివముష్టి కథ విందాం పదండి. శివముష్టి కథ. మానవ కాల ప్రమాణంలో శ్వేతవరాహ కల్పంలోని వైవస్వర మన్వంతర ప్రాప్తిలో 28వ ద్వాపర యుగంలో చరణాన హస్తినాపుర పాలకుడైన దుర్యోధనుడికి ఇంద్రప్రస్థానాధీశుడైన ధర్మరాజుకు జరిగిన యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయాడు. ఆ కారణంగా పాండవులు పాంచాలి సమేతంగా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే వారు తీర్థయాత్రలు చేస్తారు, కేదారినాథం చేరుకుంటారు. అక్కడ కేదారేశ్వరుని ఆరాధించారు. ఆ సందర్భంగా ద్రౌపది ఒక పిడికెడు ముష్టిని వరిధాన్యాన్ని, ఒక గుప్పెడు ముష్టిని నువ్వుల్ని, ఒక ముష్టి గోధుమలను, ఒక ముష్టి శనగలను, ఒక ముష్టి మినుములను శివస్వామికి అర్పించింది. ఆ ముష్టి పంచకమే శివముష్టికగా పేరు పొందింది. ఆమె దాన్ని ఒక వ్రతంగా పట్టి నెరవేర్చిన కారణంగానే వ్రత బలం వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయాన్ని సాధించి హస్తినాపురానికి ప్రభువులు అయ్యారు. ఇది ఒక కథ. దీంతో పాటు ఇంకో కథ కూడా ఉంది, దాన్ని కూడా విందాం ఇంకోసారి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 5 కొడుకులు, 5 కోడళ్ళు. చిన్న కొడుకు ఏ పని చేసేవాడు కాదు. చిన్న కోడల్ని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురమ్మని పంపింది. ఆమె గంగ ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి శంకరుడు, పార్వతి వెళ్తూ ఉంటారు. పార్వతి
శంకరునితో ఆమె ఎందుకు అలా ఏడుస్తుంది అడుగుదాము అంటుంది. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆమె నా భర్త ఏ పని చేయడు, అందుకే నన్ను కట్టెలు తీసుకురమ్మని అడవికి పంపిస్తారు. ఇంకా అన్ని పనులు నాతోనే చేయిస్తారు. భోజనం కూడా సరిగ్గా పెట్టరు. నాకు చాలా బాధగా ఉంది, అందుకే ఏడుస్తున్నాను అని చెబుతుంది. అప్పుడు పార్వతీదేవి నీవు శివముష్టి వ్రతం చేసుకో అని చెబుతుంది. గంగ స్నానం చేసి గుడిలో పూజ చేయు, నీకు అంతా శుభం కలుగుతుంది అని చెబుతుంది. నా దగ్గర ఏమీ లేవు, పూజ ఎలా చేయాలి అంటుంది. పార్వతీదేవి గుడిలోకి వచ్చిన వారి దగ్గర నుంచి అడుక్కొని పూజ చేయమని చెబుతుంది. అప్పుడు ఆమె గుడిలోకి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర సామాగ్రిని తీసుకొని పూజ చేస్తుంది. ఒక వారం అక్షింతలు తీసుకుంది. షిబ్బెడు పిడికెడు లింగంపై పోసుకొని నా భర్త దయ కలగాలి శివయ్య అంటూ పోసుకుంది. 2వ వారము గోధుమలు పోసి అత్తమామల దయ కలగాలని పోసుకుంది. 3వ వారము శనగలను పోసుకుంది. బావల దయ కలగాలని అంటుంది. 4వ వారము తెల్ల శనగలు మినుములు పోసుకొని మరుతుల దయ కలగాలని కోరుకుంది. 5వ వారము ఆమెను బయటకి వెళ్ళనివ్వకుండా ఆమె ఎలా చేసుకోవాలని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె మనసులో ఏడవకు, నీ ఇంట్లో మీ ఒక మూలన సంచిలో నువ్వులు ఉన్నాయి, అవి తీసుకొని మీ మామ పూజ చేస్తుండగా అతని చేతిలో నుంచు లింగంపై పోసి అందరి దయ కలగాలని కోరుకుంటుంది. ఆమె అలాగే వేడుకుంటుంది. అప్పుడే ఆమె పోసిన నువ్వులు వజ్రాలు వైడూర్యాలు అయినవి. వాళ్ళ మామ చెయ్యి బరువుగా ఉన్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే చేతి నిండా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. వాళ్ళ మామ ఆశ్చర్యంతో ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు కోడలు జరిగిన విషయాన్నంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఇది 2వ 5 గుళ్ళలు, 5 లింగాలు, 5 పత్రిదళాలు, వెండివి అయినా బంగారి అయినా వీటిపై ఒక సెల్లను కప్పి బ్రాహ్మణునికి కొబ్బరికాయ పెట్టి దక్షిణ తాంబూలాలని ఇచ్చి నమస్కారం పెట్టుకోవాలి. 5 గుళ్ళలు, 5 లింగాలు, 5 పత్రిదళాలు, 5 సెల్లలు, ఒక్కొక్కటి ఒక్క వస్తువు ఒక్క గుళ్ళలో పెట్టుకొని కేజీంబావు చొప్పున దానిపైన ఒక సెల్లను కప్పి ఒక బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీరు మొదటిసారి కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని పూజా విశేషాలను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.